కొత్తూరు మాజీ జడ్పీటీసీ శ్యామ్ సుందర్ రెడ్డి తనపై దాడి చేశారంటూ జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు కొత్తూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య, కేశంపేట ఎంపీపీ రవీందర్ యాదవ్, జడ్పీ వైస్ చైర్మన్ ఈడ గణేష్తో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ పార్టీ కౌన్సిలర్ల కుటుంబీకులు కిడ్నాప్కు గురయ్యారని, వారి కోసం గాలిస్తుంటే తమపై హత్యాయత్నం చేశారని రాజేశ్వరరావు ఆరోపించారు. ఇక్కడ నుంచి వచ్చి తీసుకొని పో, మమ్మల్ని ఇక్కడ అరాచకం చేస్తురు, కొడుతురు, తిడుతురు, మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఇలా దయచేసి తీసుకుపోండి అని మా మున్సిపల్ చైర్మన్ గారికి, మా మున్సిపల్ వైస్ చైర్మన్ గారికి ఫోన్ చేస్తే వాళ్ళు రావడం జరిగింది. వచ్చి ఏం చేసినాం, ఆడికి పోయి మేము వాళ్ళ రిసార్ట్ ఇక్కడ నుంచి 5-6 కిలోమీటర్లు 5-6 కిలోమీటర్ల దూరం ఉన్న ఇక్కడికి వచ్చి వాళ్ళు చంపే ప్రయత్నం చేస్తా ఉన్నారంటే, వాళ్ళు శ్యామ్ సుందర్ రెడ్డి అనే వ్యక్తి వచ్చి నువ్వు నడరా, నేను చంపుతాం రా అనే ప్రయత్నం చేస్తే, ఇంత లావు కట్టెతోని కొడతా ఉంటే, తల మీద కొట్టబోతే ఇవాళ తన ఆపితే తన ఏళ్లు ఫ్రాక్చర్ అయినాయి. ఇది పరిస్థితి. ఇవాళ వాళ్ళ మా మైనారిటీ సెల్ అధ్యక్షుడు బీరాజ్ పడి కొడితే వాటర్ చూడండి. గీదా పరిపాలన అంటే మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకుంటే తీవ్రమైన పరిణామాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. వీరు ఎవరు కూడా మర్చిపోవద్దు. మన అందరం కూడా స్థానికంగా ఇక్కడ ఉన్న జమ్మికుంట కౌన్సిలర్లకు కూడా చెప్తా ఉన్నాను, అందరం కూడా మళ్ళీ స్థానికంగానే ఉండాలి. మీ అందరు కూడా స్థానికంగానే ఉండి మన అందరం కలిసి ఉండాల్సిన వాళ్ళం. మీరు కూడా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళు, ఇలా మీ బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచారు కాబట్టి ఖచ్చితంగా మీ అందరు రాండి. రేపు విప్ జారీ చేస్తే మేము ఉన్న కౌన్సిలర్ అందరివి కూడా పోయే ప్రమాదం ఉంటుంది. ఇలా ఆల్రెడీ పొనగంటి మల్లె అనేటైనా డిస్క్వాలిఫైడ్ మెంబర్. ఎందుకంటే ఆయన విప్ జారీ చేసిన తర్వాత సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఆయన ఏ రోజైతే కండువా మార్చుకుంటో ఆ రోజు నుంచి ఆయన మెంబర్షిప్ పోయింది. ఎట్లయితే పొనగంటి మల్లయ్య గారి మెంబర్షిప్ పోయిందో మీది కూడా పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి